కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారు ఏ మాత్రం కూడా ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టడం లేదు. వాళ్ళు ఎంతసేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దాని ప్రభుత్వము సోనియా కుటుంబానికి ఏ రకంగా సేవ చేయాలి, సోనియా కుటుంబం యొక్క మెప్పు మరోసారి ఏ రకంగా పొందాలి, సోనియా కుటుంబానికి ఒడిగా ఏ రకంగా చేయాలి, సోనియా కుటుంబానికి ఏ రకంగా సూట్ కేసులు మోయాలి అనేటువంటి ఆలోచన తప్ప ఈ రానున్నటువంటి ఎన్నికలు ఏ రకంగా గెలవాలనేటువంటి ఆకాంక్ష తప్ప ఇచ్చిన హామీల మీద ఎజెండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. రైతులు రుణమాఫీ ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. రైతు బంధుకు సంబంధించి ఎకరానికి 15,000 తెలంగాణ ఉన్నటువంటి రైతులకు ఏ రకంగా ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు, దానికి ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్పాలి. మహిళలకు ఈరోజు మహాలక్ష్మి పేరుతో 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పారు. ఎప్పటి నుంచి ఇస్తారు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇస్తారా, లేకపోతే గది దిగినకి ఇస్తారా, దానికి వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్పాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు. కేసీఆర్ 3,000 అన్నాడు, నేను అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పాను. ఎప్పటి నుంచి ఇస్తారు నిరుద్యోగ వృత్తి? ఓట్లు వేయించుకున్నారు కదా, అధికారంలోకి వచ్చారు కదా, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మరి నిరుద్యోగ వృత్తి ఏమైందో చెప్పాలి. ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణలో ఈరోజు చాలా నిర్లక్ష్యానికి గురి కాబట్టారు గత 10 సంవత్సరాలు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే విమర్శతో కొనసాగింది. అందుకే ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ కోసం పోరాటం చేస్తే 10 సంవత్సరాలు నేను, నా కుటుంబము, మా పార్టీ అనే విధంగా కేసీఆర్ వివరించారు. ఈ 10 సంవత్సరాలు వాళ్ళ గురించి ఆలోచన చేశారు. ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన పార్టీ గురించి కేసీఆర్ ఆలోచన చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే వివక్షత, కేసీఆర్ హయాంలో ఇదే వివక్షత. మరి ఇప్పుడు మీరు మరొకసారి హామీ ఇచ్చారు కదా, గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో, కేంద్రంలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం, విద్యుత్ కోతలతో రైతులు రోడ్డున పడ్డారు. కాబట్టి ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు రావు, మెరుగైనటువంటి జీవనం ఏర్పడదు. ఒక ఉచిత బస్సుల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే అది ఏమాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు 17 సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఢిల్లీ నుంచి డబ్బులు వేస్తే అమలు చేస్తాము.